హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈ రోజు అయితే డే 9 ఆఫ్ మై 15 డేస్ ఛాలెంజ్. సో ఈ రోజు ఏం చూపించబోతున్నా అంటే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వితౌట్ బ్యాండ్ అటాచర్ అండి. సో బ్యాండ్ అటాచర్స్ లేకుండా మనం ఎలా చేసుకోవచ్చు ఇంట్లో సింపుల్ గా అని చెప్పైతే వీడియో అన్నమాట. సో దీనికోసం నేను ఏం తీసుకున్నా అంటే ఎండిఎఫ్ బేస్, రబ్బర్ బ్యాండ్ అండ్ B7000 అండ్ కుందన్స్. మనం ఇప్పుడు ఎండిఎఫ్ బేస్ కి 2 హోల్స్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఒక టూల్ అయితే తీసుకున్నాను. సో ఆ టూల్‌తో అయితే కరెక్ట్‌గా వస్తుంది. మనం తర్వాత దేనితో పెట్టుకున్నా కూడా మనకది పర్ఫెక్ట్‌గా రాదు. బేస్ అనేది పాడైపోతుంది. సో అందుకని ఈ టూల్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. సో దీనితోటి నేను 2 హోల్స్ చేసి తర్వాత థ్రెడ్ అండ్ నీడిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇన్ అండ్ ఔట్ చేసి దానిలో నాట్ అయితే వేసుకున్నాను. దానికి నేను రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు బేస్ అదంతా కంప్లీట్ అయిపోయింది కదా! సో పైన వర్క్ వచ్చి నేను 3 డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం నేను డైమండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నా అనమాట. సో దాంతోని నేను 3 డిజైన్ అయితే చేసినాను. 2 లేయర్స్ వేసిన తర్వాత కామన్‌గా ఉండకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కోసం నేను ఒక ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. 2 లేయర్స్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత దానిపైన ఒక ఆర్టిఫిషియల్ రోజ్‌నైతే స్టిక్ చేశాననమాట. ఒక టిప్ ఏంటి అంటే, మన దగ్గర ఇప్పుడు ఎండీఎఫ్ బేస్ అందరి దగ్గర ఉండకపోవచ్చు కదండీ! సో, ఎండీఎఫ్ బేస్ లేకపోతే ఏం చేయాలి అంటే, ఓహెచ్‌పీ షీట్ అని మనకి బుక్ స్టాల్స్‌లో ఉంటుంది కదా! సో, ఆ ఓహెచ్‌పీ షీట్‌తో కూడా మనం ఇలానే రబ్బర్ బ్యాండ్స్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇన్ కేస్ ఆ ఓహెచ్‌పీ షీట్ కూడా మనకి దొరకట్లేదు అనుకుంటే కనుక, మనం ఎప్పుడైనా బిర్యానీస్ కానీ, కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు మనకి ఒక వైట్ బాక్స్ అయితే ఇస్తున్నారు కదా! సో, దాని పైన ఉన్న వైట్ క్యాప్ ఉంటుంది గదా! సో, దాంతో కూడా మనం ఇలానే బేస్ కింద యూజ్ చేసుకోవచ్చు దాన్ని. యూజ్ చేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నాను. అండ్ అవుట్‌పుట్ అయితే చాలా బావుందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసల మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.